హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్గానిక్ కంపౌండ్స్లో హైబ్రిడైజేషన్ ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్గానిక్ కంపౌండ్స్ అంటే ఏం చెప్పుకున్నాం? కార్బన్ కంపౌండ్స్ అని చెప్పుకున్నాం కదా. సో కార్బన్ కంపౌండ్స్ అయ్యేటప్పుడు మనం డిస్కస్ చేయవలసినటువంటి హైబ్రిడైజేషన్ దేనిపైన? సో కార్బన్ యాటమ్స్ పైన మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? ప్రతి యాటంలో కూడా ఆర్బిటాల్స్ ఉంటాయి. వాటిని ఏమంటాం? అటామిక్ ఆర్బిటాల్స్ అంటాం. ఇప్పుడు ఏమవుతాయి? ఎన్ నంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ప్రాపర్గా మిక్సింగ్ అయి ఈక్వలెంట్ నంబర్ ఆఫ్ న్యూ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తాయి. ఈక్వలెంట్ నంబర్ ఆఫ్ న్యూ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తాయి. వీటిని ఏమంటారు? హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటారు. ఈ ఫినామినాన్ని మనం ఏమంటాం? హైబ్రిడైజేషన్ అంటాం. అంటే హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? అటామిక్ ఆర్బిటాల్స్ ని మిక్స్ చేయటం వల్ల ఈక్వల్ నంబర్ ఆఫ్ న్యూ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. వాటిని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. ఆ ఫినామినానే మనం ఏమంటామంటే హైబ్రిడైజేషన్ అని అంటాం అన్నమాట. ఓకేనా? జనరల్ గా ఆర్గానిక్ కంపౌండ్స్ లో, ఆర్గానిక్ కంపౌండ్ అంటే చెప్పేసాం కార్బన్ కంపౌండ్స్ అని చెప్పి. సో జనరలైజ్డ్ గా మనం అబ్జర్వ్ చేసేటటువంటి హైబ్రిడైజేషన్ ఏంటంటే sp3 హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్ అండ్ sp హైబ్రిడైజేషన్. మనకి ఎటువంటి హైబ్రిడైజేషన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం? 3 టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. sp3, sp2 అండ్ sp. మనం ఇనీషియల్ స్టేజ్లో కూడా ఈ హైబ్రిడైజేషన్స్ నేర్చుకుంటాం కెమికల్ బాండింగ్లో, ఇనార్గానిక్ మాలిక్యూల్స్లో. అక్కడ ఏంటంటే డిఫరెంట్ యాటమ్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాము? విత్ రిఫరెన్స్ టు ద కార్బన్ ఓన్లీ, కార్బన్తో మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ వన్ ఏంటండి? sp3 హైబ్రిడైజేషన్. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ sp3. ఎన్ని ఆర్బిటాల్స్ మిక్స్ అవుతున్నాయి? 1 s ఆర్బిటాల్ అండ్ 3p ఆర్బిటాల్ అనేవి మనకి మిక్స్ అవుతున్నాయి. అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని మిక్స్ అవుతున్నట్టు? 4 ఆర్బిటాల్స్ మిక్స్ అవుతున్నాయి కదా. 1 s ఆర్బిటాల్ అండ్ 3p ఆర్బిటాల్స్. టోటల్ గా వచ్చేటటువంటి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉండాలి? ఈక్వలెంట్ నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అంటున్నాం కదా. సో ఇక్కడ టోటల్ 3 + 1 4 అంటే మనకి కొత్తగా వచ్చే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. వాటిని ఏమంటారు? 4sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అంటాం అన్నమాట. అయితే ఈ 4sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అనేవి ఎట్లా మనకి అరేంజ్ అయి ఉంటాయంట? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్. టెట్రాహైడ్రాన్ షేప్ లో మనకి ఏంటంటే ఈ ఆర్బిటాల్స్ అనేవి ఈ విధంగా మనకి టెట్రాహైడ్రాన్ షేప్ లో అరేంజ్ అయి ఉంటాయి. కాబట్టి మనకి వాళ్ళు ఏం చెప్తారు? sp3 హైబ్రిడైజేషన్ ఉంటే ఎటువంటి షేప్ వస్తుంది అంటే టెట్రాహైడ్రన్ షేప్ అనేది వస్తుంది అని మనకి తెలుస్తుంది. అయితే మనం డిస్కస్ చేస్తుంది ఎవరి గురించి? కార్బన్ గురించి కదా. సో కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా చెప్తున్నాం మనం? 1s2, 2s2, 2p2. ఓకేనా? సో ఫస్ట్ షెల్లో 1s ఆర్బిటాల్ ఉంటుంది, సెకండ్ షెల్లో 2s 2p. ఇట్లా ఇది న్యూక్లియస్ అనుకుంటే ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్, ఇన్ దట్ వే మనం చూస్తాం. సో ఫస్ట్ దాంట్లో 1s ఉంటుంది, సెకండ్ దానిలో 2s 2p ఉంటుంది. సో s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ p లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట. అంటే మనకి అవుటర్ మోస్ట్ షెల్ అనేది ఏమవుతుంది? కార్బన్ లో సెకండ్ షెల్ అవుతుంది కదా. సో కాబట్టి మనం ఏం చేస్తాం? వాలెన్సీ ఎలక్ట్రాన్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు అవుటర్ మోస్ట్ షెల్ లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ ను మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. సో కన్సిడర్ చేసేటప్పుడు గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే ఏముంది మనకి? 2s లో
2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ p ఆర్బిటాల్స్ అనేవి ఎన్నండి మనకి 3 అని తెలుసు కదా, px py pz. సో 2p2 అంటే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, అయితే మనకి సింగిల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, pలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. అంటే మనం ఏం చెప్పొచ్చు, కార్బన్ ఈజ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఓన్లీ 2 బాండ్స్ విత్ ద అదర్ ఆటమ్స్. దీని ప్రకారం ఏమవ్వాలి, మనకి కార్బన్లో ఓన్లీ 2 వ్యాలెన్సీ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం కార్బన్ అనేది మనకి ఓన్లీ 2 బాండ్స్ను మాత్రమే ఫామ్ చేయాలి. కానీ రియాలిటీలో కార్బన్ అనేది ఎన్ని బాండ్స్ను ఫామ్ చేస్తుంది, 4 బాండ్స్ను ఫామ్ చేస్తుంది కదా. అది ఎట్లా అంటే మనం ఏంటి కన్సిడర్ చేస్తున్నామంటే ఎగ్జైటెడ్ స్టేట్ని కన్సిడర్ చేస్తున్నాం. ఎగ్జైటెడ్ స్టేట్లో ఏమవుతుందంటే ఎస్లో ఉండేటటువంటి ఒక ఎలక్ట్రాన్ అనేది pz ఆర్బిటాల్లోకి షిఫ్ట్ అవుతుంది అనమాట. px py అండ్ pz లోకి షిఫ్ట్ అవుతుంది. అట్లా pz లోకి షిఫ్ట్ అవడం వల్ల మనకి ఏమవుతుంది ఇక్కడ, ద షిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ s ఆర్బిటాల్ టు pz ఆర్బిటాల్. అందువల్ల మనకి ఇక్కడ ఏమైంది చూడండి, ఓవరాల్ గా 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఓకేనా, 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కాబట్టి మనకేమవుతుంది, 4 బాండ్స్ ని కార్బన్ అనేది ఫామ్ చేస్తుంది. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అనమాట, మనం 4 వ్యాలెన్సీని ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకు కన్సిడర్ చేస్తున్నామంటే మనకి స్టార్టింగ్ లో చెప్తారు, హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అండ్ ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ మోర్ స్టేబుల్ దెన్ ద రిమైనింగ్ ఆర్బిటాల్స్. మనకి అటామిక్ ఆర్బిటాల్లో ఉండేటప్పుడు స్టెబిలిటీ దేనికి ఉంటుందంట, ఒక హాఫ్ ఫిల్ అయిపోయిన ఆర్బిటాల్కి స్టేబుల్గా ఉంటుంది, లేదంటే ఫుల్లీ ఫిల్డ్ అయినటువంటి ఆర్బిటాల్ స్టేబుల్గా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఈ 2p తీసుకుంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ రావాలి, ఇక్కడ ఓవరాల్గా మనకి 6 ఎలక్ట్రాన్స్ రావాలి. pxలో 2, pyలో 2, pzలో 2, అట్లా 6 ఎలక్ట్రాన్స్ వచ్చినట్లయితే అది స్టేబుల్ ఉంటుంది. లేదంటే హాఫ్ ఫిల్డ్ అంటే ఏంటి, 3 రావాలి కదా. సో 3 వచ్చినా కూడా అది స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు కరెంట్ ఈ గ్రౌండ్ స్టేట్ ఫామ్లో మనం చూసుకుంటే ఈ ఆర్బిటాల్ అనేది ఎంప్టీగా ఉంది కదా. ఎంప్టీగా ఉంది కాబట్టి స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది, 2sలో ఉండేటటువంటి ఒక ఎలక్ట్రాన్ అనేది pzలోకి షిఫ్ట్ అయి మనకేమవుతుందంటే హాఫ్ ఫుల్ ఆర్బిటాల్గా కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి, 3 ఆర్బిటాల్లో కూడా సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చేస్తున్నాయి. అట్లా రావడం వల్ల మనకి ఏమవుతుంది, కార్బన్కి 4 వ్యాలెన్సీ వస్తుంది. అందువల్ల కార్బన్ అనేది ఏం చేస్తుంది, 4 బాండ్స్ను ఫామ్ చేస్తుంది. ఓకేనా, అయితే మనం ఇక్కడ ఏం చెప్పాం, ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాలు కంబైండ్ అవుతున్నాయని చెప్తున్నాం కదా. ఏవండి ఇక్కడ అవి కంబైండ్ అవుతున్నాయి, 2s ఆర్బిటాల్ అండ్ 2p ఆర్బిటాల్స్ 3 అన్నమాట. సో ఇది 2px 2py అండ్ 2pz. ఈ విధంగా మనకి 3 ఆర్బిటాల్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. సో ఇట్లా 3 ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేయటం వల్ల మనకి ఏమైంది, 4 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అనేవి మనకి వస్తున్నాయి అన్నమాట. సో ఈ విధంగా 4 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ రావటం వల్ల ఏమైంది, మనకి టెట్రాహైడ్రన్ షేప్ అనేది మనకి కార్బన్కి వస్తుంది అన్నమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సపోజ్ మనం CH4 తీసుకున్నాం అనుకోండి. CH4ని జనరల్గా మనం ఎలా రాస్తాము, హైడ్రోజన్ మోనోవాలెంట్, కార్బన్ టెట్రావాలెంట్. కాబట్టి ఎట్లా రాయాలి మనం, CH4 ఈ విధంగా రాస్తాం. ఓకేనా, అయితే ఇందులో హైబ్రిడైజేషన్, ఈ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ ఎంత అని చెప్తున్నారు, sp3 అని చెప్తున్నారు. అది sp3 ఎలాగో చూడండి. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కార్బన్లో 4 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయని. కాబట్టి ఏం చెప్తున్నారు, ఫస్ట్ sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్, సెకండ్ sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్, థర్డ్ sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ అండ్ ఫోర్త్ sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. దిస్ ఈజ్ sp3 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 sp3.
హైడ్రోజన్ ఆటమ్ అనేది అటామిక్ నెంబర్ 1 కాబట్టి హైడ్రోజన్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది 1s1. సో హైడ్రోజన్ లో ఉండేటటువంటి ఒక ఎలక్ట్రాన్ అనేది మనకి బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి కార్బన్ యొక్క ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనం. 2s లో ఒకటి ఉంది, 2p లో ఒకటి ఉంది, 2px, 2py, 2pz. ఆ విధంగా టోటల్ గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి మనకి ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఈ 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో కూడా ఏమవుతుంది ఒక్కొక్క ఆర్బిటాల్లో కూడా ఒక ఎలక్ట్రాన్ అనేది వస్తుంది. ఓకేనా. ఈ విధంగా ఏమైంది ప్రతి sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ దగ్గర కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు మన హైడ్రోజన్ లో ఏముంది 1s ఆర్బిటాల్ ఉంది. 1s ఆర్బిటాల్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది కార్బన్ దగ్గర ఉండేటటువంటి ఒక sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాలు 1s ఆర్బిటాల్లో ఉండేటటువంటి ఒక సింగిల్ ఎలక్ట్రాన్, ఈ రెండు కలిసి మనకి ఏం చేస్తున్నాయంటే ఒక సిగ్మా బాండ్ ఫామ్ చేస్తున్నాయి. ఇది మనకి కార్బన్. సో ఈ సిగ్మా బాండ్ మనం ఏమంటున్నాం sp3s సిగ్మా బాండ్. ఇది ఆర్బిటాల్ s ఆర్బిటాల్ కదా, sp3s సిగ్మా బాండ్. సిగ్యులర్ ఇక్కడ కూడా ఏమవుతుంది సెకండ్ హైడ్రోజన్ లో ఉండేటటువంటి సెకండ్ ఎలక్ట్రాన్ మనకి ఇక్కడ బాండింగ్ ను ఫామ్ చేసి sp3s బాండ్ ను ఫామ్ చేస్తుంది. థర్డ్ హైడ్రోజన్ లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ కూడా బాండ్ ఫామ్ చేస్తుంది sp3s. ఫోర్త్ హైడ్రోజన్ లో ఉండే ఎలక్ట్రాన్ కూడా బాండ్ ఫామ్ చేస్తుంది sp3s. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు CH4 యొక్క స్ట్రక్చర్ మనం చూసినట్లయితే అది ఎట్లా ఉంటుందంట ఈ విధంగా ఉంటుంది. H H H H టెట్రాహెడ్రన్ షేప్ లో ఉంటుంది. కాకపోతే మన కన్వీనియన్స్ కోసం దీన్ని మనం ఎలా రాస్తున్నాం సింపుల్ గా CH4 అని రాస్తున్నాం. సో మీరేంటంటే కన్ఫ్యూజన్ లేకుండా ప్రాపర్ గా దీన్ని అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏమైంది CH4 లో 4 sp3s సిగ్మా బాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఐ థింక్ ఈజీగా అర్థమైందా sp3 హైబ్రిడైజేషన్ అనేది మనకి ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటాం. సో ఆల్కేన్స్ లో సెకండ్ కంపౌండ్ తీసుకుంటే CH3 ఈథేన్. దీన్ని మనం ఎట్లా కన్సిడర్ చేస్తాం కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4 కావాలి కాబట్టి 2 కార్బన్స్ మధ్యలో ఒక బాండ్ ఉంటుంది, హైడ్రోజన్తో ఒక బాండ్ ఉంటుంది కదా. ఇందులో ఈ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ sp3, ఈ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ కూడా sp3. జనరల్ గా ఆల్కేన్స్ లో మనం ఏంటి ఈ సిచ్యువేషన్ ని అబ్జర్వ్ చేస్తాం. ఓకే, సో ఇందులో మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ బాండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి చూడండి. సో మనం ఒక సింగిల్ కార్బన్ తీసుకుంటే అందులో ఎన్ని 4 ఆర్బిటాల్స్ వస్తున్నాయి కదా ఒక కార్బన్ లో. sp3 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 4 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అనేవి మనకి వచ్చాయి. sp3 sp3 sp3. ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 2 కార్బన్స్ ఉన్నాయి కదా. సో సెకండ్ కార్బన్ కూడా తీసుకోండి. సెకండ్ కార్బన్ తీసుకుంటే సెకండ్ కార్బన్ లో కూడా 4 sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఉంటాయి కదా. సో మనం ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు sp3 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 sp3. ఓకే, sp3 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 sp3. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ కార్బన్ లో ఉండే ఒక sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాలు, సెకండ్ కార్బన్ లో ఉండే ఒక sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్, ఈ రెండు కలిసి మనకి ఏమవుతుందంటే సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. కాబట్టి ఈ బాండ్ ఏం చెప్తారు సిగ్మా sp3 sp3 అని చెప్తారు. చూడండి మనకి ఇక్కడ ఏం ఫామ్ అయింది కార్బన్ కార్బన్ బాండ్ ఉంది కదా sp3 sp3 సిగ్మా బాండ్ అనేది మనకి వచ్చిందనమాట. నెక్స్ట్ రిమైనింగ్ చూడండి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఎట్లా అయింది చెప్పాం మనం
sp3 హైబ్రిడైజ్డ్ లో ఉండేటటువంటి ఒక ఎలక్ట్రాన్ s ఆర్బిటాల్ లో ఉండే ఒక ఎలక్ట్రాన్ కలిసి మనకి sp3s సిగ్మా బాండ్ ఫామ్ అయింది కదా. సో 3 హైడ్రోజన్స్ కాబట్టి ఇక్కడ sp3s సిగ్మా బాండ్, 3 హైడ్రోజన్స్ కాబట్టి sp3s సిగ్మా బాండ్, ఇక్కడ హైడ్రోజన్ sp3s సిగ్మా బాండ్, హియర్ వన్ మోర్ హైడ్రోజన్ sp3s సిగ్మా బాండ్, హియర్ వన్ మోర్ హైడ్రోజన్ sp3s సిగ్మా బాండ్, హియర్ వన్ మోర్ హైడ్రోజన్ sp3s sigma bond. hydrogen 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 hydrogen. సో సింపుల్ గా మనకి ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు? h h h h h h ch3 ch3. ఈ విధంగా ఏంటంటే మనం ఈథేన్ లో హైబ్రిడైజేషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో సింగిల్ బాండ్సే ఉంటాయి కాబట్టి ఈ కంపౌండ్స్ మనం ఏమంటున్నాం? ఆల్కేన్స్ అంటున్నాం. ఓకేనా. సెకండ్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఏం చెప్పాం మనం? sp2 హైబ్రిడైజేషన్. sp2 హైబ్రిడైజేషన్ లో ఏం జరగాలండి మనకి? 1 s ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్ మనకి మిక్సింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. అట్లా పార్టిసిపేట్ చేసేటట్టు ఏమవుతుంది? టోటల్ గా 3 ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కదా. సో 3 ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎన్ని న్యూ ఆర్బిటాల్స్ వస్తాయి? 3 న్యూ ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి, 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఈ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి మనకి బాండింగ్ లో ఫామ్. అయితే మనకి కార్బన్ లో ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే ఎట్లా ఉంది? 2s1 2px1 2py1 2pz1 ఇట్లా ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాలు పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్తున్నారు. అంటే టోటల్గా ఎన్ని పార్టిసిపేట్ అయ్యాయి? 3 ఆర్బిటాల్స్ అనేవి పార్టిసిపేట్ అయ్యాయి ఇందులో. అంటే ఒకటేముంది? పార్టిసిపేట్ చేయట్లేదు కదా. కాబట్టి ఈ pz ఆర్బిటాల్ మనం ఏమంటాం? అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. ఏమంటాం? అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ అంటాం. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఇన్ sp2 హైబ్రిడైజేషన్ ఆఫ్ ద కార్బన్ 1 s ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్స్, ఈ రెండు కూడా 3 అటామిక్ ఆర్బిటాల్స్ మిక్సింగ్ అయ్యి మనకి 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. వాటిని ఏమంటారు? 3sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అంటారన్నమాట. ఏమంటాం? 3sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అంటాం. ఈ ఆర్బిటాల్స్ అనేవి మనకి బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఓకేనా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి ఎట్లా పార్టిసిపేట్ చేస్తున్నాయో మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఈ 3sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, అవి ఎట్లా మనకి ఓరియంట్ అవుతాయంట? ఏ విధంగా అంటే ట్రయాంగిల్ షేప్ లో మనకి ఓరియంట్ అవుతాయంట. ఎట్లాగా? ట్రయాంగిల్ షేప్ లో మనకి ఓరియంట్ అవుతాయి. ఓకే, అంటే మనం ఎట్లా చెప్పొచ్చు? ఇట్లా చెప్పొచ్చు అనమాట. సో sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్, sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ అండ్ sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. ఈ విధంగా ఏంటంటే మనకి 3sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ వస్తాయి. సో ప్రతి అటామిక్ ఆర్బిటాల్లో చూడండి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. కాబట్టి మనకు వచ్చే 3sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్లో కూడా ఏమవుతుంది? ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అనేది వస్తుంది. ఈక్వలెంట్ నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ వచ్చేటప్పుడు వాటి యొక్క ఎలక్ట్రాన్స్ కూడా ఈక్వలెంట్ గానే మనం ఏంటంటే కన్సిడర్ చేస్తాం. ఓకే, అయితే ఆల్కీన్స్ లో ఫస్ట్ కంపౌండ్ ఏం చెప్పుకున్నాం మనం? దిస్ వన్, ఇథిలీన్. ఈ కంపౌండ్ యొక్క ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ స్ట్రక్చర్ని ఎట్లా మనం డ్రా చేసామో చెప్తాం. ఈ కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్ sp2, దిస్ ఈజ్ ఆల్సో sp2.
రెండింటికి కూడా ఏంటి చెప్తున్నారంటే కార్బన్స్ అనేవి sp2 హైబ్రిడైజేషన్లో ఉంటాయని చెప్తున్నారు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కార్బన్ అనేది సింగిల్ బాండ్స్లో మాత్రమే ఉంటే మనం ఐడెంటిఫై చేసే హైబ్రిడైజేషన్ ఏంటంట sp3 హైబ్రిడైజేషన్ మనం ఐడెంటిఫై చేస్తామంట. అదే కార్బన్ అనేది ఒక డబుల్ బాండ్కి లింకప్ అయి ఉంటే అప్పుడు ఆ కార్బన్ మనం ఏమంటాం sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ అంటాం. ఇది మీరు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్. ఓకేనా? కార్బన్ అనేది సింగిల్ బాండ్తో అటాచ్ అయి ఉంటే sp3, కార్బన్ అనేది డబుల్ బాండ్తో అటాచ్ అయి ఉంటే sp2 హైబ్రిడైజేషన్. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు అనమాట, కొన్ని కంపౌండ్స్ ఇచ్చి అందులో sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఎన్ని, sp హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఎన్ని అట్లా అడుగుతుంటారు అనమాట. ఆ విధంగా అడిగేటప్పుడు మనం ఏంటంటే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి మీరు అలా గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? అయితే ఇప్పుడు చూద్దాం, ఈ కంపౌండ్ని మనం కెమికల్ బాండింగ్ పరంగా డిస్కస్ చేయాలంటే ఇది ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఓకేనా? డబుల్ బాండ్ అటాచ్మెంట్ అంటే sp2 అని చెప్పాం కదా. sp2 అంటే ఏమైంది చూడండి, ఇక్కడ ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాలు కంబైన్డ్ అయ్యి మనకి 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఆ 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఎలా ఓరియంట్ అయ్యి ఉంటాయి? ట్రయాంగులర్ షేప్లో ఓరియంట్ అయ్యి ఉంటాయి. ప్రతి sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 2s1లో ఒకటి ఉంది, 2pxలో ఒకటి ఉంది, 2pyలో ఒకటి ఉంది. కాబట్టి వచ్చిన 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్లో కూడా సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఉంటాయి. ఓకే, క్లియర్ కదా? అంటే ఇప్పుడు ఫస్ట్ కార్బన్ని నేను తీసుకుంటున్నాను. ఈ ఫస్ట్ కార్బన్ ఏం చేసింది? ఒక s ఆర్బిటాల్ అండ్ 2p ఆర్బిటాల్స్ మిక్సింగ్ అయ్యి ఏం చేసిందంటే 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ని ఫామ్ చేసింది. sp2 సెకండ్ కార్బన్ ఏమైంది చూడండి. సెకండ్ కార్బన్లో కూడా ఏమవుతుంది? 3 sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ని ఫామ్ అవుతుంది. ఓకే, sp2 ఓకేనా? అయితే ఇనీషియల్గా మనకి ఏం చెప్తున్నారంటే సిగ్మా బాండ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది మనకి? ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ వల్ల ఫామ్ అవుతుంది. పై బాండ్ అనేది మనకి ఎప్పుడు ఫామ్ అవుతుంది? సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ వల్ల మనకి ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇనీషియల్గా మనకి ఏంటి, ఒక సింగిల్ బాండ్ ఉంది. ఎప్పుడూ కూడా పై బాండ్ ఫామ్ అవ్వాలంటే ముందు ఏంటి ఫామ్ అవ్వాలి? సింగిల్ బాండ్ ఫామ్ అవ్వాలి కదా. సో ఫస్ట్ మనం అందుకే ఏంటి డిస్కస్ చేస్తామంటే సింగిల్ బాండ్ ఫార్మేషన్ డిస్కస్ చేస్తాం. సో ఈ సింగిల్ బాండ్ ఫార్మేషన్లో ఏమైందో చూడండి. ఫస్ట్ కార్బన్కు ఉండేటటువంటి ఒక sp2 హైబ్రిడ్, ప్రతి sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్లో కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది మనకు ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్తున్నారంటే ఫస్ట్ కార్బన్లో ఉండే ఒక sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాలు, సెకండ్ కార్బన్లో ఉండే sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాలు, ఈ రెండు కలిసి మనకి ఏం చేస్తున్నాయంటే sp2 సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? కార్బన్ సింగిల్ బాండ్ కార్బన్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏమయ్యి చూడండి, ఫస్ట్ కార్బన్ పై 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, సెకండ్ కార్బన్ పై కూడా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ప్రతి హైడ్రోజన్ దగ్గర 1s ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా. అవి ఏం చేస్తున్నాయి? ఇప్పుడు చూడండి, ఈ కార్బన్ పై 2 sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ ఉన్నాయి కదా. సో 1s ఆర్బిటాల్లో ఉండేటటువంటి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చి sp2s సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది. అగైన్ ఇక్కడికి ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చి sp2s సిగ్మా బాండ్. ఇక్కడ కూడా ఏమవుతుంది? sp2s సిగ్మా బాండ్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా ఏమైంది? sp2s సిగ్మా. ఇవేంటివి? హైడ్రోజన్ 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 హైడ్రోజన్. అంటే మనకి ఏంటి ఇక్కడ ఫామ్ అయ్యాయి? హైడ్రోజన్ 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 హైడ్రోజన్. ఈ విధంగా ఫామ్ అయింది కదా. అంటే మనకి కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అండి? 4 కదా. కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉండాలి? మనకి ఎన్ని బాండ్స్ ఉండాలి? 4 బాండ్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఎన్ని బాండ్స్ వచ్చాయి ఇక్కడ చూడండి. ప్రతి కార్బన్ దగ్గర 3 బాండ్సే ఉన్నాయి కదా. 3 బాండ్స్ అంటే
ఒక బాండ్ అనేది మనకి ఇక్కడ మిస్సింగ్ అవుతుంది. సో ఆ మిస్సింగ్ అయినటువంటి బాండ్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి ఏముంది, ఇక్కడ 2pz లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, దీన్ని ఏమన్నాం అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్. ఈ అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్ మనకి ఏం చేస్తుంది అంటే సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అయ్యి దీన్ని pz ఆర్బిటాల్ 2pz, ఇది కూడా 2pz. ఈ అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి, p ఆర్బిటాల్ షేప్ ఎట్లా రాస్తాం, ఇలా రాస్తాం కదా డంబెల్ షేప్లో. కాబట్టి ఏమవుతుంది మనకి p ఆర్బిటాల్స్ అనేవి ఈ విధంగా సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ ద్వారా పై బాండ్ను ఫామ్ చేస్తాయి. అర్థమైందా? సో ఈ విధంగా ఏంటంటే మనం ఇథిలీన్ మాలిక్యూల్లో హైబ్రిడైజేషన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. అయితే సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఈ డయాగ్రామ్ని మనం ఈ విధంగా కూడా డిస్కస్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ కార్బన్ తీసుకున్నాం, సెకండ్ కార్బన్ తీసుకున్నాం, ఓకేనా. ఫస్ట్ కార్బన్లో ఏమైంది, 3sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, 3sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ వచ్చాయి, ఓకేనా. sp2 sp2 sp2. సెకండ్ కార్బన్లో కూడా ఏమున్నాయి, 3sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, దిస్ ఈజ్ sp2 sp2 ఈ sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. సో ప్రతి దాంట్లో కూడా మనకు ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ రెండు కలిసి ఏం చేసాయి, మనకి సిగ్మా బాండ్ ఫామ్ చేశాయి, సిగ్మా sp2 sp2. ఇది హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసింది, sp2s 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 అండ్ sp2s హైడ్రోజన్తో బాండ్స్ ఫామ్ చేసింది. మనకేముంది, అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్. సో అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్ అనేది డంబెల్ షేప్లో ఉంటుంది కదా, ఇందులో కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇందులో కూడా ఒక అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్ ఉంది కదా, అది కూడా డంబెల్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మనకి ఏం చేస్తున్నాయంటే పై బాండ్ని ఫామ్ చేస్తాయి. సో ఈ విధంగా మీరు డయాగ్రామ్ని సింపుల్ వేలో అండర్స్టాండ్ చేసుకుంటారు. ఓకే, ఇదేంటి మనకి sp2 హైబ్రిడైజేషన్, ఓకేనా. సపోజ్ ఎగ్జాంపుల్స్ తర్వాత డిస్కస్ చేద్దాంలేండి. సో థర్డ్ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఏంటి, sp hybridization. The name itself indicates sp అంటే 1s ఆర్బిటాల్ 1p ఆర్బిటాల్ కంబైన్డ్ అయి మనకి టోటల్ ఎన్ని మిక్సింగ్ అవుతున్నాయి చూడండి, 2 ఆర్బిటాల్స్ మిక్సింగ్ అవుతున్నాయి కదా. సో 1 + 1 2 కాబట్టి మనకు వచ్చేటటువంటి హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి, 2sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ 2sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయంటే లీనియర్ షేప్లో మనకి ఈ రెండు కూడా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు మనకి ఈజీగా ఏంటంటే అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఎట్లా మనం మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ కంపౌండ్ అంటే ఏం చెప్తాం, కార్బన్కి ట్రిపుల్ బాండ్, 4 బాండ్స్ కావాలంటే మనకి ఈ విధంగా కంపౌండ్ వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చేటప్పుడు ఈ ఎసిటిలీన్ అనేది కంపౌండ్ నేమ్ అనమాట. ఈ ఎసిటిలీన్ బాండ్ అనేది ఎలా మనకి వస్తుందో చూద్దాం. ఓకే, ఈ 2 లీనియర్ షేప్ అంటే ఏమొస్తుంది, కార్బన్ మీరు ఇలా తీసుకుంటే దిస్ ఈజ్ 1sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్, దిస్ ఈజ్ ఎనదర్ sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. ఇది లీనియర్ ఫామ్ అనమాట. ఓకే, 2sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అనేవి మనకి డెవలప్ అవుతున్నాయి. అయితే ఈ మాలిక్యూల్లో మనకు 2 కార్బన్స్ ఉన్నాయి కదా, ఈ ట్రిపుల్ బాండ్ అనేది ఎలా ఫామ్ అయింది అనేది మనం డిస్కస్ చేద్దాం. అలా డిస్కస్ చేసేటప్పుడు మనకి కార్బన్ యొక్క గ్రౌండ్ స్టేట్ ఆల్రెడీ తెలుసు. గ్రౌండ్ స్టేట్ నుంచి మనకి ఏం కావాలి, ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ కావాలి. ఎగ్జైటెడ్ స్టేట్లో ఏం చెప్తున్నాం, 2s1 2px1 2py1 అండ్ 2pz1. ఇది కదా మనకు కావాల్సింది.
కార్బన్ ఎందుకు 4 వ్యాలెన్సీ లో పార్టిసిపేట్ చేస్తుందని అడిగితే ఆన్సర్ ఏం చెప్తారు? ప్రతి టీచర్ కూడా ఈ డౌట్ మీరు అడుగుతారు. కార్బన్కి గ్రౌండ్ స్టేట్లో ఉండేటప్పుడు వ్యాలెన్సీలో 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి కదా. అకార్డింగ్ టు రూల్స్ అనేది కార్బన్ అనేది 2 బాండ్స్నే ఫామ్ చేయాలి. మరి కార్బన్ అనేది 4 బాండ్స్ని ఎందుకు ఫామ్ చేస్తుంది? ఎందుకు ఫామ్ చేస్తుందంటే కార్బన్ అనేది స్టెబిలిటీ కోసం ప్రయత్నిస్తుంది. స్టెబిలిటీ ఎలా వస్తుంది? ఒక ఆటంలో ఉండే అటామిక్ ఆర్బిటాల్స్లో అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఆఫ్ ఫిల్డ్ అయినా స్టేబుల్గా ఉంటాయి, ఫుల్లీ ఫిల్డ్ అయినా స్టేబుల్గా ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటంటే ఆఫ్ ఫిల్డ్ అనే క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఒక ఎలక్ట్రాన్ని మనం ఎగ్జైట్ చేయటం వల్ల. కాబట్టి కార్బన్కి 4 వ్యాలెన్సీ అనేది వస్తుంది అని మనం చెప్తాం అన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు చూద్దాం. 2 కార్బన్స్ ఉన్నాయి మన దగ్గర, రైట్? ప్రతి కార్బన్ దగ్గర ఎన్ని sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఉన్నాయి? 2 sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ 1 sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్, దిస్ ఈజ్ 1 sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్, దిస్ ఈజ్ 1 sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్, దిస్ ఈజ్ అనదర్ sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటల్. అంటే ఫస్ట్ మనకి ఏమవుతుంది? ఒక సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటారు? సిగ్మా sp అంటే ఫస్ట్ కార్బన్లో ఉండే ఒక sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాలు, సెకండ్ కార్బన్లో ఉండే ఒక sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ కూడా రెండూ కూడా ఎండ్ టు ఎండ్ ఓవర్ ల్యాపింగ్ అవ్వటం వల్ల sp సిగ్మా బాండ్. ఈ సిగ్మా బాండ్ ఏమంటాము? కార్బన్ కార్బన్ సిగ్మా బాండ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు కూడా ముందు మనం డిస్కస్ చేయాల్సిందేంటి? సింగిల్ బాండ్ ఫార్మేషన్. తర్వాత ఇక్కడ చూడండి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా మనకి, 1s ఆర్బిటాల్, ఇందులో ఒక ఎలక్ట్రాన్, ఇందులో ఒక ఎలక్ట్రాన్, ఈ 2 ఎలక్ట్రాన్స్ కలిసి బాండ్ ఫామ్ అయిపోయింది. సో హైడ్రోజన్తో సిగ్మా sps, ఇక్కడ ఒక హైడ్రోజన్ సిగ్మా sps, ఈ విధంగా మనకి H అనేది ఫామ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఈ 2 కార్బన్స్ దగ్గర మనకి వ్యాలెన్సీ సాటిస్ఫై అవ్వాలంటే ఇంకా ఎన్ని బాండ్స్ మనకు కావాలి? 2 బాండ్స్ కావాలి కదా. అయితే మనకి ఇక్కడ ఏమైంది? ఒక s ఆర్బిటాలు, ఒక p ఆర్బిటాలు మాత్రమే మనకి హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ ఏముంది? 2 ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, 2py 2pz. ఇవేంటివి? హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి వీటిని మనం ఏమంటాం? అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అంటాం అన్నమాట. ఓకేనా? సో అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఇప్పుడు ఏం చేస్తాయి? మనకి సైడ్ వైజ్ ఓవర్ ల్యాపింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ కార్బన్ లో 2py అటామిక్ ఆర్బిటాల్ తీసుకున్నాం, సెకండ్ కార్బన్ లో 2py ఇట్స్ నాట్ అటామిక్ ఆర్బిటాల్, ఇట్ ఈస్ హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. సో ఇదేంటిది? 2py హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్, 2py హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. ఈ రెండు మనకి ఎలా అవుతున్నాయి? సైడ్ వైజ్ ఓవర్ ల్యాపింగ్ అవుతుంది. సైడ్ వైజ్ ఓవర్ ల్యాపింగ్ అవటం వల్ల మనకి ఒక పై బాండ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? ఫస్ట్ పై బాండ్ ఎలా ఫామ్ అయిందంటే మనకి ఫస్ట్ కార్బన్లో ఉండే అన్హైబ్రిడైజ్డ్ 2p ఆర్బిటాల్, సెకండ్ కార్బన్లో ఉండే అన్హైబ్రిడైజ్డ్ 2py ఆర్బిటాల్ సైడ్ వైజ్ ఓవర్ ల్యాపింగ్ లో పార్టిసిపేట్ చేయటం వల్ల మనకి ఏమైంది? అక్కడ ఒక పై బాండ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? అయితే మనకి రెండో పై బాండ్ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. 2pz అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఉంది కదా, ఇది 2pz అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్, 2pz అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. సో ఈ 2pz మళ్ళీ సైడ్ వైజ్ ఓవర్ ల్యాపింగ్ లో పార్టిసిపేట్ చేయటం వల్ల మనకి ఏంటి ఫామ్ అవుతుంది? మరో పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది, ట్రిపుల్ బాండ్. ఈ విధంగా ఏంటంటే మనకి ఎసిటిలిన్ మాలిక్యూల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? అయితే సింపుల్గా మీరు రిమెంబర్ చేయడానికి ఏంటంటే కార్బన్లో ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటే ఆ కార్బన్ ఏ హైబ్రిడైజేషన్స్లో ఉంటాయి? sp3 హైబ్రిడైజేషన్లో ఉంటాయి. కార్బన్స్ అనేవి డబుల్ బాండ్లో ఉంటే ఏ హైబ్రిడైజేషన్లో ఉంటాయి? sp2 హైబ్రిడైజేషన్లో ఉంటాయి. కార్బన్స్ అనేది ట్రిపుల్ బాండ్లో ఉన్నట్లయితే హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? sp హైబ్రిడైజేషన్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మీరు ఏంటంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఓకే? అయితే ఆల్రెడీ మీరు డిస్కస్ చేసుకున్నారు కాబట్టి సింపుల్గా చెప్పుకుందాం. sp3 హైబ్రిడైజేషన్ మీన్స్ టెట్రాహెడ్రల్ షేప్, sp2 హైబ్రిడైజేషన్ మీన్స్ ట్రయాంగులర్ ప్లానార్ షేప్,
sp hybridization means linear chain. sp3 hybridization అంటే బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందండి 109 degree 28 minutes. sp2 hybridization అంటే 120. sp hybridization అంటే 180. ఓకే, sp3 hybridization లో 3 ఆర్బిటాల్స్ కూడా మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి కదా, కాబట్టి అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఎన్ని 0. sp2 లో మనకి ఒక అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఉంది, sp లో 2 అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇక్కడ 1 అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ అనేది పై బాండ్ ఫామ్ చేస్తుంది, 2 అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అనేవి 2 పై బాండ్స్ ని ఫామ్ చేస్తున్నాయి. ఓకే, అయితే ఈ sp3లో పర్సంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్ ఎంత ఉంటుంది 25 ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్, పర్సంటేజ్ ఆఫ్ p క్యారెక్టర్ ఎంత ఉంటుంది 75. ఇందులోకి వచ్చేసరికి 33.3 s క్యారెక్టర్, 66.6 p క్యారెక్టర్. ఇందులో 50% అండ్ 50%. ఓకే, జనరల్గా ఇక్కడ ఏంటి అడుగుతారంటే మనకి sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్, sp2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్, sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, అందులో ఏ హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్కి సైజ్ ఎక్కువగా ఉంటుంది అని అడుగుతారనమాట. అప్పుడు మీరేం చెప్తారు, sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్కి ఎక్కువ సైజ్ ఉంటుంది, తర్వాత sp2, తర్వాత sp. అట్లా ఎందుకు ఉంటుంది? ఎందుకంటే s ఆర్బిటాల్ అనేది మనకి న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుందా లేదా? న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది, కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్ అనేది ఇందులో 50% ఉంది. సో మోర్ s క్యారెక్టర్ కాబట్టి సైజ్ ఎలా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి లెస్ s క్యారెక్టర్ కాబట్టి ఈ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఏంటంటే ఆర్గానిక్ కంపౌండ్స్లో హైబ్రిడైజేషన్ని అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీకు ఎగ్జామినేషన్లో ఏం చేస్తారంటే ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఇన్ ఈచ్ మాలిక్యూల్ అని అడుగుతారు అనమాట. సపోజ్ మనకేంటంటే CH3 C ట్రిపుల్ బాండ్ C CH3 ఇట్లా ఉందనుకోండి. ఇందులో ప్రతి కార్బన్ దగ్గర ఉండే హైబ్రిడైజేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు చూడండి. CH3 అంటే 3 కూడా సింగిల్ బాండ్సే కదా, కాబట్టి దీని హైబ్రిడైజేషన్ ఏమవుతుంది sp3. ట్రిపుల్ బాండ్ ఉంటుంది కాబట్టి sp, ట్రిపుల్ బాండ్ కాబట్టి sp, మళ్ళీ సింగిల్ బాండ్స్ కాబట్టి sp3. అట్లాగే మీరు ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మరో ఎగ్జాంపుల్ చూసుకుంటే CH3 CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 CH3. ఇప్పుడు చూడండి కార్బన్ 3 హైడ్రోజన్స్కి సింగిల్ బాండ్స్లోనే ఉంటుంది కదా, సో sp3. కార్బన్ అనేది డబుల్ బాండ్కి ఉంది కాబట్టి sp2, డబుల్ బాండ్ కాబట్టి sp2, సింగిల్ బాండ్ sp3, సింగిల్ బాండ్ sp3. ఈ విధంగా మీరు ఏంటంటే సింపుల్గా మీరు ఐడెంటిఫై చేస్తారన్నమాట. మరో టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారంటే సపోజ్ ఇలా ఉందనుకోండి, CH3 నంబర్ ఆఫ్ సింగిల్ బాండ్స్ అంటే సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు అన్నమాట. సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఒక కార్బన్ కార్బన్ సిగ్మా బాండ్ ఉంది, ఇటువైపు 3 CH సిగ్మా బాండ్స్ ఉన్నాయి, ఇటువైపు 3 CH సిగ్మా బాండ్స్. టోటల్గా ఎన్ని చెప్తారు 3 + 3 6 + 1 7 సిగ్మా బాండ్స్ ఉన్నాయని చెప్తారు. ఓకే, ఒకవేళ ఈ మాలిక్యూల్ తీసుకుంటే H సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH. ఎట్లయితే ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నట్టు ఇందులో చూడండి 1 2 3 4 5 6 అంటే 6 CH బాండ్స్ అనేవి ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, దాంతో పాటుగా కార్బన్ కార్బన్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఒకటి పై బాండ్ ఫామ్ అయిందంటే ఎలా ఫామ్ అయింది, ముందు సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాతే పై బాండ్ ఫామ్ అయింది కదా, కాబట్టి ఇందులో ఉండే సిగ్మా బాండ్ మనం కన్సిడర్ చేయాలి. సో 2 కార్బన్ కార్బన్ సిగ్మా బాండ్స్ ఉన్నాయి. ఓకే, 1 కార్బన్ కార్బన్ పై బాండ్ ఉంది. ఓకే, అయితే మనకి సపోజ్ ఇలా తీసుకున్నారు అనుకోండి, ఎప్పుడైనా మీకు ట్రిపుల్ బాండ్ వచ్చింది అంటే మీరేం చెప్పాలంటే
2 పై బాండ్స్ ఉన్నాయని చెప్పాలి. చూడండి 2 పై బాండ్స్, ఫస్ట్ సిగ్మా బాండ్ కదా, నెక్స్ట్ పై బాండ్, నెక్స్ట్ పై బాండ్. సో 2 పై బాండ్స్ అనేవి ఉండాలి. ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, మీరు చాలా గుర్తుపెట్టుకోండి. ప్రతి మాలిక్యూల్లో కూడా ట్రిపుల్ బాండ్ ఉంది అంటే దట్ ఈజ్ ఈక్వలెంట్ టు 2 పై బాండ్స్ అని గుర్తుపెట్టుకుంటారు అనమాట. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదేంటంటే మనకి ఆర్గానిక్ కంపౌండ్స్లో కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్. ఓకే, నెక్స్ట్ లెక్చర్లో ఏంటంటే మనం ఆర్గానిక్ కంపౌండ్స్ని మనం ఎలా క్లాసిఫై చేస్తాం అన్న విషయం గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.